వరిలో మనకు మూడు రకాలుగా సాగుబడిలో ఉన్నాయి. ఒకటి స్వల్పకాల రకాలు అంటే 4 నెలల పంటలు, మధ్యకాల రకాలు 4 నెలల 15 రోజుల పంటలు, తర్వాత దీర్ఘకాలిక రకాలు 5 నెలల పంట. ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి. మీరు 4 నెలల పంట కావాలన్నా, 4 నెలల 15 రోజుల పంట కావాలా, 5 నెలల పంట కావాలా, ఒకటి. తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏముందంటే దొడ్డు రకాలు, మధ్యస్థ గింజ రకాలు, అతి సన్న గింజ రకాలు. ఈ 3 కేటగిరీలు మనకు అందుబాటులో ఉన్నాయి. దొడ్డు రకాలంటే మన భాషలో 1010, తర్వాత KNM 118, IR 64, 1001 ఇట్లాంటి రకాలు దొడ్డు రకాలు. మధ్యస్థ గింజ రకాలంటే మనకు బీపీటీని పోలిన రకాలన్నీ కూడా సన్నగింజ రకాలే, అవి కూడా మధ్యస్థ సన్నగింజ రకాలు. ఇకపోతే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందినవి అతి సన్న గింజ రకాలు. అంటే చాలామందికి తెలుసు జై శ్రీరామ్, HMT సోనా, చింట్లు, పూజలు, ఇవన్నీ ఈ నల్గొండ జిల్లాలో ఎక్కువ పాపులర్గా ఉన్నాయి. మన రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసినటువంటి RNR 15048 తెలంగాణ సోనా, అది కూడా అతి సన్న గింజ రకమే. సో ఇట్లా మనకు ఏ రకం తర్వాత ఇవన్నీ కూడా రైతులకు తెలిసిన రకాలు అన్నమాట. ఇవే కాకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా, తర్వాత మనకు ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అని ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, వాళ్ళు కూడా ఎన్నో కొత్త రకాలను ఇప్పుడు చెప్పిన రైతులకు తెలిసిన రకాలే కాకుండా ఎన్నో కొత్త రకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి మీద ఇంకా రైతులకు అవగాహన రాలేదు. సో నేను అన్నీ ఒక సిస్టమ్ లాగా చెప్తాను. తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతూ ఉంటే మనము ఆన్సర్ చేస్తూ పోదాం. ఫస్ట్ నేను కొన్ని రకాల గురించి మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఇప్పుడున్న దొడ్డు రకాలు, అందుబాటులో ఉన్న దొడ్డు రకాలలో KNM 118 కూనారం సన్నాలు, తర్వాత రాజేంద్ర నగర్ 29325 ఇప్పుడు ఒక బ్రోచర్ విడుదల చేశారు కదా, అది రాజేంద్ర నగర్ వరి 5 అదొకటి. తర్వాత JGL 24423 జగిత్యాల నుంచి వచ్చిన దొడ్డు రకం. ఈ 3 కూడా దొడ్డు రకం స్వల్పకాలిక రకాలు. ఇంతకుముందు చెప్పాను కదా, స్వల్పకాలికమా మధ్యకాలికమా అంటే 4 నెలల పంటనా, 4 నెలల 15 రోజుల పంటనా, దొడ్డ సన్నమా. తర్వాత MTU 1001. ఇప్పుడు ముఖ్యంగా మనం 1010 ఈ స్వల్పకాలిక దొడ్డు రకాల సాగుబడిలో ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా నేను చెప్పేది ఏంటంటే KNM 118 కూనారం సన్నాలు, RNR 29325, తర్వాత JGL 24423 ఈ 3 రకాలు మీరు ఎంచుకోవచ్చు. MTU 1001 అనేది మధ్యకాలిక దొడ్డు రకం ఒకటే మనకు అందుబాటులో ఉంది. 4 నెలల 15 రోజుల పంటకు వచ్చే దొడ్డు రకము, పాత రకము MTU 1001 విజేత. దానికి ప్రత్యామ్నాయంగా ఏది చేస్తే బాగుంటుంది అంటే JGL 24423 ఒకటి 1001కి బదులుగా వేసుకోవచ్చు. WGL 915 అని ఒక రకం ఉంది, దొడ్డు పొడుగు గింజ వరంగల్ వెరైటీ, ఇది అది వేసుకోవచ్చు. RNR 28361 ఇప్పుడు ఒకటి బ్రోచర్ విడుదల చేశారు. రాజేంద్ర నగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి విడుదల చేయబడ్డ IR 64 KNM 118 గింజను పోలిన మధ్యకాలిక అంటే 4 నెలల 15 రోజుల పంట, ఏది RNR 28361. ఇకపోతే సన్న రకాలు ఈ మధ్యలో రైతులు ఎక్కువ అడుగుతున్నారు. సన్న రకాలలో ఇంతకుముందే చెప్పాను నేను, BPT లాంటి సన్న రకాలు ఉన్నాయి, తర్వాత జై శ్రీరామ్ లాంటి సన్న రకాలు. సో BPT లాంటి సన్న రకాలు నేను ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తాను ఏమేమి ఉన్నాయి. BPT లాంటి సన్న రకాలలో RNR 15048 ఏదైతే ఉందో అది అతి సన్న గింజ రకం కింద వస్తుంది. BPT లాంటి సన్న రకం కూడా సాగు చేసుకోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 JGL 1798 జగిత్యాల సన్నాలు అని ఒక రకం ఉంది. JGL 1798 జగిత్యాల సన్నాలు 1798 ఇది పాత రకం. తర్వాత JGL 384 అని ఉంది, పొలాస ప్రభ అదొక రకము. నేను లిస్ట్ చెప్తాను, దాంట్లో ఏది అన్నది మళ్ళీ మాట్లాడదాం. తర్వాత JGL 3844 అని ఒక రకం ఉంది, స్వల్పకాల సన్న గింజ రకం. JGL 3828 అని ఒక రకం ఉంది. ఇవన్నీ కూడా BPTకి ప్రత్యామ్నాయం. చాలామంది అడుగుతారు BPT బదులు వేసుకోవాలి సార్
అంటే ఇది చెప్తున్నాను నేను. జేజీఎల్ 3828 మధ్యకాలిక సన్నగింజ రకం బీపిట్ లాగానే ఉంటుంది. ఉల్లికోడును తట్టుకుంటుంది, అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది, చాలా రకాల తెగులను తట్టుకుంటుంది. జేజీఎల్ 3828. జేజీఎల్ అంటే జగిత్యాల, ఆర్ఎన్ఆర్ అంటే రాజేంద్ర నగర్, అది గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూజీఎల్ అంటే వరంగల్. తర్వాత జేజీఎల్ 11470 జగిత్యాల మషూరి అనే ఒక రకము, అతి సన్నగింజ రకము. ఇది 135 రోజులు, 4 నెలల 15 రోజుల పంట. ఇది కూడా మనకు వేసుకోవచ్చు. తర్వాత స్వల్పకాల రకాలలో బీపీట్ లాంటిది జేజీఎల్ 11-11-8 4-1-8. ఇది అంజనా పేరుతో మేము విడుదల చేసినాం. ఈ రకం కూడా వేసుకోవచ్చు. ఈ లిస్ట్ చెప్తున్నాను నేను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సార్ అంటే మీకు తెలియాలి కదా ఏమేమి ఉన్నాయి, అందులో మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేఎన్ఎం 1638 కూనారం 1638, చాలామందికి తెలుసు, 130 రోజుల కాల పరిమితి, బీపీటీ సెగ్మెంట్ అంటే బీపీటీ లాంటి రకం. తర్వాత డబ్ల్యూజీఎల్ 962 అని ఒకటి ఉంది, వరంగల్ నుంచి సేమ్ బీపీటీ లాగానే ఉంటుంది, 120 రోజులు, 4 నెలల పంట. తర్వాత ఎక్కువ రోజులు వచ్చి కొంచెం చౌడును తట్టుకునే బీపీటీ రకం కావాలంటారు, దానికి కూడా మేము ఒక రకం విడుదల చేశాము. కంపసాగర్ నుంచి కేపీఎస్ 2874 కంపసాగర్ వరి 1 అనే పేరుతో కేపీఎస్ 2874. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఒక లిస్ట్ ఇచ్చాం కదా మీకు, ఈ లిస్ట్లో ఉన్నాయి చాలా వరకు. వాటి రేట్ ఇచ్చినాం, అవి ఎక్కడ దొరుకుతాయి ఇచ్చినాం, వాటి ఫోన్ నెంబర్ ఇచ్చినాం, ఎవరు కాంటాక్ట్ చేయాలి అన్ని వివరాలు ఇచ్చినాం. తర్వాత డబ్ల్యూజీఎల్ 111 ఈ మధ్య కాలంలో మేము ఒక కొత్త రకం ఇచ్చినాం వరంగల్ నుంచి. ఎందుకు ఇచ్చాము ఈ రకం అంటే బీపీటీ లాగానే ఉండాలన్నారు. ఉల్లికోడు బీపీటీకి ఎక్కువ వస్తుంది, బీపీటీ కన్నా ఉల్లికోడు రాకుండా ఉండాలి. ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో బాగా ఈ డబ్ల్యూజీఎల్ బయోటైప్ 4 ఏమైనా ఒక కొత్త రకం ఉల్లికోడు వస్తుంది, దాన్ని తట్టుకునే విధంగా డబ్ల్యూజీఎల్ 319 డబ్ల్యూఎల్ 1119 అనే పేరుతో విడుదల చేశాము. అది కూడా మీకు విత్తనము ఇక్కడ లేకపోవచ్చు, ఎక్కువ వరంగల్లో అయితే ఉంది. తర్వాత ఇంకొక సన్న రకం బీపీటీ చాలా ఎత్తు పెరిగిపోతుంది సార్, పొట్టిగా ఉండే బీపీటీ లాంటి రకం కావాలన్నారు. దానికి ఏం చేశామంటే ఆర్ఎన్ఆర్ 21278 అనేది మేము విడుదల చేసాము. గింతే పెరుగుతుంది, మన నెల్లూరు మషూర్లాగా ఎక్కువ పెరగదు ఎత్తు, అది విడుదల చేసాం. తర్వాత బీపీటీ లాంటి అన్నం నాణ్యత ఉన్న రకం కావాలి మాకు అని అడిగారు. దానికి కానీ మేము జగిత్యాల నుంచి 28545 అనే రకము విడుదల చేసాము. అది ఇప్పుడు ఇక్కడ కొద్ది మొత్తంలో ఉంటుంది, జగిత్యాల ఎక్కువ ఉంటుంది సీడ్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజే కాదు మీరు తర్వాత కూడా విత్తనం తీసుకోవచ్చు. తర్వాత కూడా మీరు ఫోన్ నెంబర్స్ ఇచ్చాం ఆ లిస్ట్లో, మీరు ఫోన్ కాంటాక్ట్ అయ్యి మీరు ఎప్పుడు రావాలని అడిగి తీసుకోవచ్చు. తర్వాత జై శ్రీరామ్ లాంటి రకాలు ఏమున్నాయి, జై శ్రీరామును పోలిన రకాలు ఏమున్నాయి అంటే మా దగ్గర ఆర్ఎన్ఆర్ 15048 చెప్పాను మొదలే, అతి సన్నగింజ రకం. జై శ్రీరాములకు ప్రత్యామ్నాయంగా మీరు వేసుకోవచ్చు. జై శ్రీరాము, పూజ, చింటూ, తర్వాత హెచ్ఎఫ్డి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఆర్ఎన్ఆర్ వేసుకోవచ్చు. తెలంగాణ సోనా ఇప్పుడు ఫుల్ డిమాండ్లో ఉంది అది. తర్వాత జగిత్యాల నుంచి మేము సేమ్ జై శ్రీరామ్ లాగా ఉండే రకం ఒకటి వదిలేసాము, అది జేజీఎల్ 27356. అది 130 రోజుల కాల పరిమితి, జగిత్యాల అందుబాటులో ఉంది. తర్వాత రాజేంద్ర నగర్ నుంచి ఒక సేమ్ జై శ్రీరామ్ లాంటి వెరైటీ రిలీజ్ చేసాం. డిట్టో ఇక జై శ్రీరామ్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని రకాల వడ్ల కంటే, అన్ని రకాల బియ్యం అంటే సన్నవిగా, ఇంతకన్నా సన్నవిదిగా లేదు. అది ఆర్ఎన్ఆర్ 31479. ఈరోజు అది విత్తనం అందుబాటులో పెట్టలేదు. ఈ నెలాఖరు వరకు రాజేంద్ర నగర్ పరిశోధనా స్థానం నుంచి ఇస్తాం. మీకు ఎంత విత్తనం అంటే అంత అందుబాటులోకి తెస్తాం, ఇంకా రెడీ కాలేదు అది. ఏది చాలామంది అడుగుతున్నారు, ఆర్ఎన్ఆర్ 31479 జై శ్రీరామ్ లాంటి స్వల్పకాలిక 4 నెలల పంట, మంచి దిగుబడి ఉంది, అతి సన్న బియ్యం. ఈ రకం కావాలంటే మీరు ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయండి, మా పరిశోధనా స్థానం రాజేంద్ర నగర్ ఏఆర్ఐ నుంచి ఇస్తాం. తర్వాత ఇంకొక అతి సన్న గింజ రకం కూడా ఉంది, కేఎన్ఎం 733.